హీరోల నుంచి వారసత్వ హీరోలు వస్తున్నారంటే టాలీవుడ్లో ఒక హంగామా కనిపిస్తుంది. వారికి శుభాకాంక్షలు చెబుతుంటారు. ఆల్ ది బెస్ట్ అంటూ అభినందనలు తెలియజేస్తుంటారు. అలాంటిది నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయబోతోన్న వేళ తన బర్త్ డే సందర్భంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. కనీసం అతనికి బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు టాలీవుడ్ నుంచి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే అతనికి మంచి కెరీర్ ఉండాలని కాంక్షిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. అంతే, ఇండస్ట్రీ నుంచి ఇంకెవరూ పట్టించుకోలేదు. మోక్షు ఏమీ చిన్న, మీడియం రేంజ్ హీరో తనయుడు కాదు. ఇండస్ట్రీకి మూలస్తంభంగా నిలిచిన ఎన్టీఆర్ మనవడు. బాలకృష్ణ ఇప్పటికీ టాప్ స్టార్ గానే ఉన్నాడు. అటువారి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ టాప్ ప్లేస్లో ఉంటే కళ్యాణ్ రామ్ టైర్ 2లో సత్తా చాటుతున్నాడు. ఇంత లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు అంటే కనీసం విషెస్ కూడా చెప్పలేదెవరు. అంటే మోక్షజ్ఞ సాధారణ జనానికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని ఇండస్ట్రీలో చాలామందికి తెలిసే ఉంటాడు కదా. పైగా రెగ్యులర్ తన తండ్రి షూటింగ్స్ చూడ్డానికి వెళుతుంటాడు. ఆ సందర్భంగా చాలామంది స్టార్స్ తోనూ పరిచయాలు ఏర్పడతాయి. అలా చూసినా కూడా మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ కాని, అరంగేట్రం సందర్భంగా ఆల్ ద బెస్ట్లు కూడా రాలేదు అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి హీరోగా నటించే సినిమా ఓపెనింగ్ రోజున బెస్ట్ విషెస్ చెబుతారేమో కాని. ఇవాల్టి సందర్భం నందమూరి అభిమానుల్ని కాస్త డిజపాయింట్ చేసిందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. రిలీజ్కు ఇంకా 3 వారాల సమయమే ఉంది. దీంతో ప్రమోషన్లలో జోరు పెంచారు మూవీ టీం. ఇప్పటికే సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్, సాంగ్స్ బాగా హల్చల్ చేశాయి. ముఖ్యంగా పాటలు బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మొదటగా వచ్చిన ఫియర్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ తర్వాత వచ్చిన చుట్టమల్లే సాంగ్ అంతకంటే బిగ్ హిట్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ కూడా చేశారు. రీసెంట్గా వచ్చిన దావూదీ సాంగ్ గత 2 పాటలను మించిపోయింది. అయితే ఈ సాంగ్ విషయంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దావూదీ సాంగ్ సినిమాలో ఉండదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దావూదీపట సినిమాలో ఉండదని రూమర్స్ వస్తున్నాయి. మూవీ అయిపోయాక ఆఖర్లో రోలింగ్ టైటిల్స్లో దీన్ని ప్లే చేస్తారని వినిపిస్తోంది. ఈ పాట సినిమాలో భాగం కాదని, మూవీ చూసి వెళ్లిపోతున్న ఆడియన్స్, ఫ్యాన్స్లో మరింత జోష్ నింపేందుకు దీన్ని వాడుకోనున్నారని సమాచారం. అయితే దావూదీ సాంగ్ సినిమాలో ఏ సమయంలో వస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. ఈ పాటను రోలింగ్ టైటిల్స్లో ప్లే చేస్తామని మూవీ టీం చెప్పలేదు. కానీ టాలీవుడ్ సర్కిల్స్లో మాత్రం సాంగ్ చివర్లోనే వస్తుందని, సినిమాలో కాదని గట్టిగా వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్ ఇదేం ట్విస్ట్ అంటున్నారు. అయితే ఈ సాంగ్ మూవీలో రాకపోయినా ఫర్వాలేదు, లాస్ట్లో కిక్ ఇచ్చినా చాలని అంటున్నారు. సాంగ్ అదిరిపోయిందని, అనిరుద్ బీట్స్కు తారక్ జాన్వీ వేసిన మాస్ స్టెప్స్ వేరే లెవెల్లో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఇక దావూదీ సాంగ్ హంగామా మామూలుగా లేదు. ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. 24 గంటల్లోనే దాదాపు 19 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కు బాగా ఎక్కేసింది పాట. మొదట రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్, ఆ తర్వాత వచ్చిన చుట్టమల్లే కంటే ఇది ఇంకా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. వ్యూసే కాదు, లైక్స్ పరంగానూ దావూదీ అదరగొడుతోంది. 24 గంటల్లో 458K లైక్స్ మార్క్ను రీచ్ అయింది. దేవర నుంచి ఇంకా ట్రైలర్ రాలేదు. కానీ సాంగ్స్తోనే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి తాకుతున్నాయి. అది కూడా వస్తే ఇంకా అంచనాలు ఏ రేంజ్కు వెళ్తాయో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. మరి దావూదీ సాంగ్ సినిమాలో ఉంటుందంటారా? లేదా రోలింగ్ టైటిల్స్లో ప్లే చేస్తారా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. టాలీవుడ్లో చాలా రోజులుగా నందమూరి వారసుడు, నటసింహం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఇయర్లోనే ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు లాంచింగ్ చేద్దామని ట్రై చేయగా, ఫైనల్గా ఆ అవకాశం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతికి వెళ్ళింది.
ఇక 2 రోజుల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయగా తాజాగా నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ ఆఫ్లైన్ లో కొన్ని నెలల కింద కనిపించిన దానికంటే స్లిమ్ గా తయారయ్యాడు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ స్టైలిష్ గా ఉండగా 4 నెలల కిందే లావుగా కనిపించిన మోక్షజ్ఞ సినిమా కోసం బాగానే వెయిట్ లాస్ అయ్యాడని తెలుస్తూనే ఉంది. పైగా లైట్ గా గడ్డం కూడా పెంచి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా తమ్ముడు మోక్షజ్ఞకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలపడం జరిగింది. తమ్ముడికి దేవర స్పెషల్ విషెస్. ఇక ఊహించని విధంగా నందమూరి మోక్షజ్ఞకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఆహ్వానించాడు. తాజాగా సోషల్ మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞని విష్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. నువ్వు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ అవుతున్నందున శుభాకాంక్షలు మోక్షు. నువ్వు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందున తాత గారితో పాటు అన్ని దేవతల ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది. హ్యాపీ బర్త్ డే మోక్షు అంటూ ఎన్టీఆర్ విష్ చేస్తూ ట్వీట్ వేశాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియచేశాడు. ఇక ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా మోక్షజ్ఞకు విష్ చేయడంతో నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా బాలయ్య ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ ఎన్బీకే 50 ఇయర్స్ ఈవెంట్ కి తారక్ లేకపోవడంతో మరోసారి బహిర్గతమైంది. ఈ క్రమంలో తమ్ముడు మోక్షజ్ఞ కోసం తారక్ స్పెషల్ విష్ చేయడంతో బాలయ్య ఇప్పుడైనా కొడుకు కోసం తగ్గుతాడా అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కి జూనియర్ ఎన్టీఆర్ న గెస్ట్ గా పిలిస్తే అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్రమోషన్ అవుతుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ వారు అలాగే మోక్షజ్ఞ సోదరి నందమూరి తేజస్విని కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా ఉండనుందని సమాచారం. బాబాయ్ బాలకృష్ణ కుమారుడు ఎన్టీ రామారావు కుటుంబంలో 3వ తరం వారసుడు మోక్షజ్ఞ వెండితెరకు కథానాయకుడిగా పరిచయం కానున్న ప్రకటన వచ్చిన సందర్భంలో తమ్ముడిని సాదరంగా చిత్రసీమలోకి ఆహ్వానించారు. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు ఎదగాలని. తాత ఎన్టీఆర్ గారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వెల్కమ్ టు ద టిన్సిల్ టౌన్ మోక్షు అని పేర్కొన్నారు. మోక్షజ్ఞను కుటుంబ సభ్యులు మోక్షు అని పిలుస్తారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్ మోక్షు. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న సందర్భంగా తాతయ్య గారితో పాటు సకల దేవుళ్లు నీకు ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తున్నాను అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తావన లేదు కాని నందమూరి ఫ్యామిలీ ఒక్కటే. బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని. హరికృష్ణ కుమారులతో నందమూరి కుటుంబానికి సఖ్యత లేదని ఈ మధ్య తరచూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకకు ఎన్టీఆర్ గాని కళ్యాణ్ రామ్ గాని హాజరు కాలేదు. ఆ సమయంలో తల్లి శాలినితో కర్ణాటకలో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు ఎన్టీఆర్. ఇదొక్కటే కాదు, పలు పరిణామాలు వాళ్ల మధ్య దూరం గురించి చెప్పకనే చెప్పాయని పలువురు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే తమ్ముడి తొలి సినిమా ప్రకటన వచ్చిన సందర్భంగా అన్నయ్యలు ట్వీట్ చేయడంతో నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని సంకేతాలు వెళ్లాయి. అయితే తారక్ కళ్యాణ్ రామ్ ట్వీట్లలో బాలకృష్ణ పేరు లేకపోవడం గమనార్హం. కేవలం తాతయ్య గారి ఆశీర్వాదం అని మాత్రమే పేర్కొన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పీవీసీయు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాతో మోక్షజ్ఞ చిత్రసీమలో అడుగు పెడుతున్నారు. ఆయన సూపర్ హీరో రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా మారారు. లెజెండ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమె సమర్పణలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
స్వగ్రామం కుందాపురం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తారక్ ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్న ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తారక్ అండ్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో కలిసి బీచ్లో సందడి చేసిన స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా తారక్, ప్రశాంత్ నీల్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఫ్యామిలీ అంతా హిట్ స్టేషన్ అందాలను ఆస్వాదించింది. ఈ సందర్భంగా దిగిన గ్రూప్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ తల్లి శాలినిని కూడా ఈ ఫ్రేమ్లో చూడొచ్చు. మొత్తానికి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ యాక్టర్లు, డైరెక్టర్లను ఒకే ఫ్రేమ్లో చూసి తెగ మురిసిపోతున్నారు మూవీ లవర్స్. లొకేషన్ స్టిల్ చూస్తే కర్ణాటకలోని ఓ హిల్ స్టేషన్ అని అర్థమవుతోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మరోవైపు తారక్ నటిస్తోన్న దేవర పార్ట్ 2 సెప్టెంబర్ 1, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ప్రశాంత్ నీల్ తారక్ కాంబోలో ఎన్టీఆర్ 31ను కూడా ప్రకటించగా, షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాలు ప్రకృతి విపత్తు వల్ల అల్లకల్లోలం అయిపోయాయి. వరదల కారణంగా 2 రాష్ట్రాల్లో చాలా వరకు పట్టణాలు జలదిగ్బంధనం అయిపోయాయి. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. తిండి కూడా దొరకక చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మున్నేరు వాగు వల్ల ఖమ్మం, బుడమేరు వాగు వల్ల విజయవాడ పట్టణాన్ని ముంచెత్తడంతో సగం నీటిలోనే మునిగిపోయాయి. ఈ క్రమంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితుల కోసం ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలు ముఖ్యమంత్రి నిధులకు విరాళాలు ప్రకటించారు. చాలామంది సెలబ్రిటీలు తమకు తోచినంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అయితే అందులో అందరికంటే ముందుగా రియాక్ట్ అయిన సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు. యంగ్ టైగర్ వరదల నుండి 2 తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలి అని, ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో తన విరాళాన్ని ప్రకటించానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే తారక్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి విరాళాలకు సంబంధించిన చెక్లను అందజేయనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని కలవడం కన్నా ఎన్టీఆర్ చంద్రబాబును కలవబోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతేడాది చంద్రబాబును జైల్లో పెట్టిన సమయంలో కూడా తారక్ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు. ఆఖరికి ఎన్నికల తర్వాత ఘన విజయం సాధించిన టీడీపీ గురించి ఎన్టీఆర్ కేవలం ఒకే ఒక్క ట్వీట్ వేశారు. దానికి చంద్రబాబు నాయుడు కూడా రిప్లై ఇచ్చారు. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చంద్రబాబుని కలవబోతున్నారు ఎన్టీఆర్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ ఎలా ఉంటుంది అని ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా దేవర. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. నిన్న ఈ సినిమా 3వ పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దాంతో మేకర్స్ సైతం ట్రైలర్ను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రిలీజ్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. అద్భుతమైన విజువల్స్తో, భారీ యాక్షన్, డైలాగ్స్తో సూపర్ ట్రైలర్ను మేకర్స్ కట్ చేశారని టాక్. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ను విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిన్న విడుదలైన 3వ పాట దావూదీ సాంగ్కు పాజిటివ్ టాక్ వచ్చింది. జాన్వీ అందాలు కూడా పాటకు హైలైట్గా నిలుస్తున్నాయని చెబుతున్నారు. పాట రిలీజ్ అయిన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ రేంజ్లో దావూదీ పాట కూడా చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుని ట్రెండింగ్లో దూసుకెళ్తాంది.